ఈ కథ ఒక చిన్న పట్టణమైన మల్బరీది. అక్కడ చాలా మంది చిన్న చిన్న పిల్లలున్నారు. ఆ పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పైగా తమ కుటుంబాలతో అక్కడ చిన్న చిన్న ఇళ్లల్లో ఉండేవారు. వాళ్ళు స్కూల్కి వెళ్లేవాళ్లు, పార్కులో ఆడుకునేవాళ్లు. అలా వాళ్ల జీవితాలు సంతోషంగా గడిచిపోసాగాయి. అలా సంతోషంగా ఉన్న పిల్లల్లో ఒక అబ్బాయి ఉండేవాడు. అతని పేరు పెడ్రో. అతను ఒక ఐస్ క్రీం అమ్మే అబ్బాయి. పెడ్రోకి కుటుంబం లేదు. పైగా అతను స్కూల్కి కూడా వెళ్లేవాడు కాదు. కాని అతను మిగిలిన చిన్నపిల్లలందరికీ ఐస్ క్రీమ్స్ అమ్ముతూ ఉండేవాడు. ఆ పిల్లలందరూ అతని స్నేహితులు కూడా. ఆ పిల్లలందరూ ఆడుకుని అలసిపోయినప్పుడు వాళ్లు పెడ్రో బండి దగ్గరికి వెళ్లేవాళ్లు. అతని దగ్గర ఐస్ క్రీం కొనుక్కునేవాళ్లు. ఆహా, రండి రండి. జో, బట్, సుజీ, లేని, రండి. ఇక చెప్పండి, ఈరోజు మీరు ఏం ఐస్ క్రీం తింటారు? నాకు బట్కి బటర్ స్కాచ్, ఎప్పటిలానే. నాకు చాక్లెట్, ఇంకా లెనీ కోసం స్ట్రాబెర్రీ. ఆహాహా, ఉండండి ఉండండి. ఇదిగో, ఇంకా ఇది నీది. అది సరే పెడ్రో, క్రిస్మస్ వస్తుంది. నువ్వు శాంటా షేప్ ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా చేయొచ్చు. అవైతే చాలా బాగుంటాయి. ఇంకా ఐస్ క్రీంతో పాటు క్యాండీ స్టిక్స్ ఇంకా మార్ష్మలాస్ కూడా పెట్టు. నాకు అవన్నీ చాలా చాలా ఇష్టం. క్రిస్మస్ వరకు నేను అస్సలు ఎదురు చూడలేను. పెడ్రో, ఒకవేళ మనం వెనీలా ఐస్ క్రీమ్ తో స్నోమెన్ ని చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది? అవునవును. ఏమైంది పెడ్రో? మేమేమైనా తప్పుగా అన్నామా ఏంటి? అయ్యో పెడ్రో, ఏమైంది? కాని పెడ్రో తన స్నేహితులకి ఈ విషయం ఎలా చెప్తాడు? క్రిస్మస్ రోజు తనకి చాలా బాధగా ఉంటుందని. వేరే పిల్లల్లాగా పెడ్రో దగ్గర ఇల్లు లేదు. అతను ఒక అనాథాశ్రమంలో ఉండేవాడు. వాళ్ల దగ్గర క్రిస్మస్ పండుగ చేసేవాళ్లు కాదు. పెడ్రో కేవలం కలల్లోనే క్రిస్మస్ ట్రీస్, ఇంకా క్యారల్ సింగర్స్, ఇంకా శాంటాక్లాస్ గురించి ఆలోచించగలిగేవాడు. అతను వాటిని ఎప్పుడూ చూడనే లేదు. అందుకే క్రిస్మస్ రోజున అతను చాలా బాధపడుతూ ఉండేవాడు. అరే లేదు లేదు, ఏమీ కాలేదు, నేను బానే ఉన్నాను. పాపం పెడ్రో, మనం అతనితో క్రిస్మస్ గురించి మాట్లాడకుండా ఉండాల్సింది. అవును, అన్నట్టు మనలాగా అతనికి ఇల్లు లేదు కదా. అతనితో పాటు అతని కుటుంబం కూడా లేదు. ఇది వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. బహుశా ప్రపంచం మొత్తంలో అతనొక్కడే ఇలా ఉండుంటాడు. అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ క్రిస్మస్ జరుపుకోనివాడు. అతను మన స్నేహితుడు. అతను ప్రతిరోజు మనకి ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్స్ ఇస్తూ ఉంటాడు. క్రిస్మస్ పండుగ రోజు అతను అలా బాధపడుతుంటే మనం చూస్తూ ఉండకూడదు. కానీ మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? ఒక ఉపాయం ఉంది. ఏంటి? ఏంటి ఏంటి? చూడండి, మనం నలుగురమున్నాం. అసలు క్రిస్మస్ రోజున ఏం జరుగుతుందో మనం అతనికి చూపిస్తే ఎలా ఉంటుంది? ఈ ఐడియా చాలా బాగుంది. నేను క్రిస్మస్ ఈవ్ నుంచి మొదలు పెడతాను. మీరందరూ ముందు మా ఇంటికి రండి. తర్వాత మనం తనని మన అందరి ఇళ్లలోకి తీసుకువెళ్దాం. అలా తనకి అన్నీ చూపిద్దాం, ఏవైతే క్రిస్మస్ రోజున జరుగుతాయో. సరే, అయితే పదండి. ఆ తర్వాత మల్బరీలో క్రిస్మస్ పండుగ వచ్చింది. ఇది క్రిస్మస్కి ఒక్కరోజు ముందు రాత్రి అన్నమాట. అంతా చాలా బావుంది. అందరి ఇళ్ల బయట అందంగా అలంకరించబడి ఉంది. పైగా పెద్ద పెద్ద స్నోమెన్లను కూడా బయట నిలబెట్టారు. ఇది వైట్ క్రిస్మస్. కేరళస్ ఇళ్ల బయట ఉన్ని దుస్తులు ధరించి వీధుల్లో పాటలు పాడుతున్నారు. చూస్తున్న అందరూ వాళ్ల కోసం చప్పట్లు కొడుతున్నారు. కాని పెడ్రో వీధిలో ఒక మూలన నిలబడ్డాడు. అతను చాలా బాధగా ఉన్నాడు. ఈరోజు పిల్లలు అతని దగ్గర ఐస్ క్రీం కొనటానికి కూడా రాలేదు.
వాళ్ళు ఖచ్చితంగా తమ కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకుంటూ ఉండుంటారు. బాధపడుతున్న మనస్సుతో అతను తన బండిని తీసుకుని మళ్ళీ తన అనాథాశ్రమం వైపు తిరిగి వెళ్ళిపోసాగాడు. హే పెడ్రో, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఓ, నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను జో. అరెరెరే ఆగు, ఈరోజు నువ్వు నాతో పాటు రావాలి. ఎక్కడికి? నాతో పాటు మా ఇంటికి రా. పద, నేను నీకు మా ఇంట్లో మేం పెట్టిన క్రిస్మస్ ట్రీని చూపిస్తాను. నిజంగానా? నేను రావచ్చంటావా? ఆ తప్పకుండా రావచ్చు. పద పెడ్రో, వెళ్దాం. నీకు తెలుసా జో, ఇది నా మొదటి క్రిస్మస్ అవుతుంది. ఇక ఈ క్రిస్మస్ నీకు ఎప్పుడు గుర్తుంటుంది. ఇదిగో, ఇదే మా ఇల్లు. నీ ఐస్ క్రీం బండిని ఇక్కడే పెట్టేసిరా. నాతో పాటు లోపలికి రా. ఈ చెట్టు నిజంగా చాలా బాగుంది జో. నేనిలాంటి క్రిస్మస్ ట్రీని ఎప్పుడూ చూడలేదు. వెళ్ళు, దాని దగ్గరికి వెళ్ళు. ఆహా, ఇది ఎంత అందంగా ఉందో తెలుసా? మరి ఇదేంటి? వీళ్ళందరూ బేబీ జీసస్ ని చూడటానికి వచ్చారు. ఆయన ఒక క్రిబ్ లో పుట్టారు. ఇది క్రిస్మస్ క్రిబ్ పెడ్రో. ఇందులో జీసస్ బర్త్ సీన్స్ చూడొచ్చు. ఇక్కడ చూడు, ఈవిడ మేరీ, ఇంకా జోసెఫ్, ఇంకా అదిగో చూడు, 3 రాజులు. జో, ఇతను ఎవరు? డాడ్, ఇతను పెడ్రో. ఇతను ఐస్ క్రీమ్స్ అమ్ముతూ ఉంటాడు. హలో అంకుల్. హలో ఆంటీ. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ పెడ్రో. మేరీ క్రిస్మస్ పెడ్రో. సరే, త్వరగా తయారవ్వు, మనం త్వరగా ప్రేయర్కి వెళ్ళాలి. అలాగే డాడీ. కానీ పెడ్రో కూడా మనతో పాటు రావచ్చా? లేకపోతే తను క్రిస్మస్ రోజు ఒంటరిగా ఉండిపోతాడు. సరే జో, తనకి నీ ఇంకో సూట్ ఇవ్వు, అతనికి సరిగ్గా ఫిట్ అవుతుంది. నువ్వు ఎంత బాగున్నావో తెలుసా? అరే, మీరందరూ వచ్చేసారా? బట్, సూజీ, లెన్నీ, పద వెళ్ళి వాళ్ళని క్రిస్మస్ విష్ చేద్దాం. మేరీ క్రిస్మస్ బట్. మేరీ క్రిస్మస్ సూజీ. మేరీ క్రిస్మస్ లెన్నీ. మేరీ క్రిస్మస్ పెడ్రో. మెరీ క్రిస్మస్ పెడ్రో. మేరీ క్రిస్మస్ పెడ్రో. ఇక క్రిస్మస్ లో బెస్ట్ పార్ట్, దానికోసం నేను అన్నింటికంటే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి అది? శాంటా క్లాస్ వచ్చే టైం అయింది. పద పెడ్రో, ఇక మనం వెళ్ళి పడుకోవాలి. శాంటా క్లాస్ ఇక్కడికి వస్తారు. పైగా మనందరి కోసం బోలెడన్ని గిఫ్ట్స్ తీసుకొస్తారు. నిజంగానే? నేను రాత్రంతా ఇక్కడే ఉండి ఇవన్నీ చూడొచ్చంటారా? నేను శాంటా క్లాస్ని పట్టేసుకుంటాను. లేదు, అలా ఎప్పుడు జరగదు. శాంటా క్లాస్ ఎప్పుడొస్తాడంటే మనందరం పడుకున్నప్పుడే వస్తాడు. అలాగా? సరే, అయితే పదండి పాడుకుందాం. ఈరోజు రాత్రి నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. నేను మమ్మీ డాడీని కూడా అడిగాను. ఇది చూడు, ఇవి స్టాకింగ్స్. శాంటా క్లాస్ నా గిఫ్ట్స్ ని ఈ స్టాకింగ్ లో వేసేస్తారు. పద, ఇక వెళ్ళి పడుకుందాం. గుర్తుపెట్టుకో, నువ్వు మధ్యలో లేవకూడదు. నీకేదైనా శబ్దం వినిపించినా సరే, అప్పుడు కూడా లేవకూడదు. భలే, ఎంత సరదాగా ఉందో. పెడ్రో రాత్రంతా మెలకువగానే ఉండాలి అని అనుకున్నాడు. కాని అతను ఎంత అలసిపోయాడంటే అతను మంచం మీద పడుకోగానే అతను కలల ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. అలా క్రిస్మస్ రాత్రి గడిచిపోయింది.
అరే తెల్లవారిపోయింది. లే పెడ్రో, లే. మ్మ్. అరే భలే, క్రిస్మస్ రోజు అప్పుడే వచ్చేసిందా? ఇక్కడ చూడు, నా స్టాకింగ్ లో గిఫ్ట్ ఉంది. భలే, ఇక్కడ చూడు వాచ్. ఇంకా నా దగ్గర ఒక్క వాచ్ కూడా లేనేలేదు. ఈ వాచ్ నిజంగా చాలా బాగుంది జో. నీకేం వచ్చింది పెడ్రో? నాకా? నీకే. అదిగో నీ స్టాకింగ్, అందులో చూడు. అది నా గిఫ్టేనా? అవును, శాంటాకి నువ్వు చాలా మంచి అబ్బాయి అనిపించుంటావు. వెళ్ళు, తెరిచి చూడు. భలే, నాకు ఈ రోజు వరకు ఎప్పుడూ ఏ బొమ్మ రాలేదు. ఇక నువ్వు దీని గురించి కొంచెం కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు పెడ్రో. ఇక నీ దగ్గర మంచి స్నేహితులున్నారు. ఈ రోజున ఇంత సంతోషంగా గడిపేలా చేసినందుకు థ్యాంక్ యూ జో. చూడు, స్నేహితులను తలుచుకున్నామో లేదో, వాళ్ళు వచ్చేసారు కూడా. మా అందరికీ బొమ్మలొచ్చాయి. ఒక జోకి తప్ప, తనకి వాచ్ వచ్చింది. నేను శాంటా క్లాస్ ని వాచే అడిగాను. అయితే ఇక తయారవ్వండి జో ఇంకా పెడ్రో. మా ఇంట్లో పార్టీ కొంచెం సేపట్లో తయారవబోతుంది. నిజంగానా? పార్టీనా? అవును, నిజంగానే. అక్కడ చాలా మంచి భోజనం ఉంటుంది, పాటలు డాన్స్లు ఉంటాయి, చాలా సరదాగా ఉంటుంది. అయితే ఇదే నా జీవితంలో మొట్టమొదటి క్రిస్మస్ పార్టీ అవుతుంది. ఈ విధంగా పెడ్రో తన జీవితంలోని మొట్టమొదటి క్రిస్మస్ పార్టీ చూశాడు. అతను డాన్స్ చేశాడు, గేమ్స్ ఆడాడు. ఇంకా ఈ క్రిస్మస్ అతను చాలా సరదాగా గడిపాడు. పైగా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే అతనికి ఎంతో మంచి మంచి స్నేహితులు దొరికారు. అలా కొన్ని రోజుల తర్వాత జో తండ్రి అనాథాశ్రమంలో మాట్లాడారు. వాళ్లు పెడ్రోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. పైగా వాళ్లు తనని స్కూల్కి పంపించారు. మంచి పిల్లలకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఈ సంవత్సరం నాకు చాలా మంచి మిత్రులు దొరికారు. వాళ్ళు నా జీవితంలో నా కలల్ని నిజం చేశారు. నా కోరిక ఒక్కటే, మీకు కూడా నాకు దొరికినట్టే చాలా మంచి మిత్రులు దొరకాలి. ఈ రోజు క్రిస్మస్ మిత్రులారా, మీ అందరికీ ఎప్పుడూ మంచే జరగాలి. వెళ్ళండి, వెళ్ళి ఎవరినైనా సంతోషపెట్టండి. పైగా మా అందరి తరపున మీకు మెరీ క్రిస్మస్.